ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్, సుకుమార్, దంతెవాడ జిల్లాలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ శోభ. గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఇటు మావోయిస్టులు ఆకు అయితే ఎలా రాలిపోతుందో మావోయిస్టులు కూడా అలానే ఒకరే ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా కూడా 2 అంకెల సంఖ్యలో మొత్తం అందరూ మృతి జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఇటు పోలీసులకు మావోయిస్టుల మధ్యలో జరిగిన సంఘటనలో పోలీసుల పైన వీరు ప్రతీకార చర్యకు తీసుకుంటున్నారని చెప్పేసి ఇటు మావోయిస్టులు ఒకరిపై ఒకరు ఇటు పోలీసులు కానీ ఇటు మావోయిస్టులు కానీ సంఘటనకు గురి అవుతున్నారు. దీన్ని చూస్తే గత కొద్ది రోజుల నుంచి చూస్తే 8 మంది పోలీసులు మృతి చెందిన దానికి ప్రతీకార చర్యగా ఈ రోజు కూడా ఇటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాకు సంబంధించిన భారీ ఎన్కౌంటర్ కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుండి ఈ యొక్క ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఉదయం కూంబింగ్ కు వెళ్ళిన వారికి విశ్వసనీయ సమాచారం ద్వారా కూంబింగ్ వెళ్ళడం జరిగింది. ఈ యొక్క కూంబింగ్ వెళ్ళిన దాంట్లో కూడా ఇటు సిఆర్పిఎఫ్ బలగాలు ఇటు సాయుధ బలగాలు మొత్తం కూడా కలిసి వారి మొత్తం ఇటు మావోయిస్టుల పైన ముక్కుమ్మడి దాడి చేయడంతో పాటు అక్కడ వారు 10 మంది మావోయిస్టులు ముచ్చినట్టు తెలిసింది. అదే కాక ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్న కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఇక్కడ భారీ ఎత్తున కూడా మావోయిస్టుల దగ్గర నుంచి మందుగుండ్ల సామాగ్రి కానీ ఇటు తుపాకులు కానీ స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.